హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావిష్ వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇంతకీ వీడియో ఏంటి అంటే, ప్రీ ప్లేటింగ్ చేయడానికి నాకు రెగ్యులర్గా అయితే ఒక టేబుల్ అవసరం ఉంటుంది. సో ఆ టేబుల్ ఇన్ని డేస్ లేదనమాట. సో ఏదో ఉన్న ఒక చిన్న టేబుల్ ఉంటే దాని మీదే సెట్ చేసి చేస్తుండే. బట్ కొంచెం టఫ్ అనిపించేది చేసే ప్రతిసారి, కొంచెం ఎక్కువ టైం తీసుకునేది. సో అలా కాకుండా కొంచెం ఈజీగా ఉండాలి అనేసి మా హస్బెండ్ అయితే ఇక్కడ ఒక మంచి టేబుల్ తనే ఓన్గా ఏ వర్కర్ హెల్ప్ తీసుకోకుండా తనే ఫిక్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది మొత్తం 1 డేలో అయిపోయింది ఫిక్సింగ్. ఒక బిఫోర్ డే మాత్రం కొంచెం అవన్నీ తెచ్చుకోవడం, ప్లేవుడ్, వాటికి డెకోలను స్టిక్ చేయడం, ఇట్లాంటి వర్క్స్ అన్నీ జరిగాయి. ఈ ఫిక్స్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే చాలా నీట్గా వచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే నేను శారీ ప్రీ ప్లేటింగ్స్ అనేవి చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. మేము అంటే చాలా వీడియోస్లో చూసినాను బట్టి ఐరన్ చేసే టేబుల్ ఉంటుంది కదా, దాని మీద శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకోవచ్చేమో. కానీ ఏంటి అంటే, ఆ టేబుల్ ఒకవేళ తీసుకున్నా సరే నాకు అది ఎక్కడ పెట్టుకోవడానికి నాకు పార్లర్లో ప్లేస్ లేకుండే అనమాట. సో ఇలా గోడకి స్టాండ్ అయిపోయేలాగా ఉంటే యూస్ చేసుకునేటప్పుడు కిందకి పెట్టేసుకొని తర్వాత తీసి పక్కకు పెట్టుకునేటట్టు ఉండాలి, వాల్కి అలా స్టిక్ అయినట్టు ఉండాలి అని అనుకొని ఉండే. సో అందుకోసమనే మా హస్బెండ్ చాలా ఆలోచించి ఇలా అయితే చేశారు. తనే యాక్చువల్గా ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం ఏమైనా అవసరం, ఇట్లాంటి ఫిట్టింగ్స్ ఏమైనా ఉంటే తనే చూసుకుంటారనమాట. ఈసారి అయితే కంప్లీట్గా తనే ఉండే, మేము అసలు లేము. మేము కూడా కొంచెం వర్క్స్ ఉంటే బయటకు వెళ్ళిపోయాను నేను. ఇంకా తను ఒక్కడే ఉండి అన్నీ నీట్గా ప్రాపర్గా సెట్ చేశారు. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఫైనల్గా అయితే మీరు ఆ వీడియో కూడా చూసేయండి. ఇది నేను యాక్చువల్లీ చాలా ఉన్న టైంలో చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాను, అందువల్ల ఇంకా ప్రాపర్గా పెట్టలేదు. జస్ట్ చిన్న చిన్న బిట్స్ ఎక్కడైతే తీసుకున్నానో అవే పెట్టాను అనమాట. అండ్ ఈ శారీ ప్రిప్లేటింగ్ టేబుల్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.